మీరు సాయి సచ్చరిత్ర చదివితే మీకు ఈ కథ తెలిసే ఉండాలి. ఒకరోజు దాసగను బాబా దగ్గరకొచ్చి, వేల కొద్ది హిందువులందరూ ప్రయాగ వెళ్ళి స్నానమాచరించి పుణ్యం తెచ్చుకుంటున్నారు. నేను కూడా ప్రయాగ వెళ్ళి సంగంలో స్నానమాచరించి రావడానికి అనుమతినివ్వండి బాబా అని అడిగాడు. దానికి బాబా, పుణ్యం కోసం అంత దూరం వెళ్ళే అవసరం ఏముంది దాసగను, మన ప్రయాగ ఇక్కడే ఉంది కదా, నన్ను నమ్ము అంటారు. అది విని దాసగను బాబా పాదాలకు మొక్కగానే బాబా పాదాల నుండి గంగా యమున పారడం, దాసగను భక్తి పారవశంలో మునిగి తేలడం మనం చదివింది. ఇది మనం సచ్చరిత్ర చాప్టర్ 4లో చదువుంటాం కదా. అప్పుడంటే వేల మంది హిందువులు, ఇప్పుడు వేల కోట్ల హిందువులు. దాసగను కాబట్టి బాబా చెప్పిన మాటలు విని పాదాలకు నమస్కారం చేశారు. కానీ ఇప్పుడు భక్తులైతే బాబాను కూడా క్యారవాన్లో ఎక్కించి ప్రయాగకు తీసుకెళ్లేవాళ్ళు. 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అంట. గవర్నమెంట్ ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా అక్కడో ఇక్కడో తొక్కేస్తాడు జరుగుతూనే ఉన్నాయి. చిన్నవో పెద్దవో యాక్సిడెంట్స్ కూడా రోజు చూస్తూనే ఉన్నాం. అసలు ఈ మహాకుంభమేళా మహా గ్యాదరింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో మాట్లాడుకుందామా?